ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కేసులో విస్తుపోయే వాస్తవాలు. కుంభకోణంలో ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం. వెలుగులోకి తండ్రి కొడుకుల సన్నిహితుని అరాచకాలు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరమన్న చంద్రబాబు. వ్యక్తిత్వ హననం పెరుగుతోందని ఆవేదన. నాగర్ కర్నూలు జిల్లాలో నేడు రేవంత్ రెడ్డి పర్యటన. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు. నల్గొండ జిల్లాలో నకిలీ డాక్టర్లపై వైద్య మండలి చర్యలు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న 14 సెంటర్లపై కేసులు నమోదు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 3 తరాలు మృత్యువాత. తీరని శోకంలో మునిగిపోయిన బాధిత కుటుంబ సభ్యులు. దేశంలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు. విజయనగరం, హైదరాబాద్ కు చెందిన 2 యువకుల అరెస్ట్. పేలుళ్ల కోసం రిహార్సల్స్ చేసినట్లు గుర్తింపు. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారాన్ని వ్యతిరేకించాలన్న స్టాలిన్. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ. ఐక్య పోరాటానికి పిలుపు. వైసీపీ హయాంలో మద్యం మాఫియా సాగించిన అరాచకాలు, అకృత్యాల ముందు చరిత్ర చెప్పే నియంతృత్వ ప్రభుత్వాలు, అప్పటి రాజులు కూడా దిగదుడిపే. తాము చెప్పినట్లు వినుకుంటే మార్కెట్లో ఎంతో పేరున్న మద్యం బ్రాండ్లకు ఆర్డర్లు లేకుండా చేశారు. సామధాన భేద దండోపాయాలతో మొత్తం మద్యం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 5 ఏళ్ల పాటు అందిన మేర కొల్లగొట్టారు. కమిషన్ల వసూలులో రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులే సూత్రధారులని తేలింది. మద్యం కుంభకోణంలో విస్తుగొలిపే అరాచకాలు బయటకొస్తున్నాయి. ఫ్యాక్షనిజానికి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యం నడిపించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీతో బెదిరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం లేకుండానే హనుమంతరెడ్డి ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మాఫియా మొత్తాన్ని రాజకేశిరెడ్డి, అప్పటి ఎంపీలో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి నడిపించారు అనేందుకు ఇది ఒక నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2015లో హైదరాబాద్ లో డీకార్ట్ లాజిస్టిక్స్ ను ప్రారంభించారు. తొలినాళ్లలో ఫ్లిప్కార్ట్ సరుకుల డెలివరీ బాధ్యతలు చూసే ఆ సంస్థ తరువాత మద్యం మాఫియా కార్యకలాపాల్లోకి ప్రవేశించింది. లాజిస్టిక్స్, ఇతర సేవల రూపంలో డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలుకు వీరు కంపెనీలు సృష్టించారు. మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్ల ద్వారా వచ్చే నగదును అక్రమంగా రవాణా చేయడం, చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ముడుపుల వసూలు కేంద్రంగా మార్చారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడ్డారు. విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ ఛాంబర్స్ లిమిటెడ్, శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించారు. ఇలా 30 కోట్లను సిస్టులా శ్రీనివాస్ కు చెందిన శాన్ హూక్స్ ల్యాబ్స్ కు బదిలీ చేసి అక్కడి నుంచి డీకార్ట్ లాజిస్టిక్స్ లోకి పంపారు. అనంతరం ఈ సొమ్మును ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీకి డీకార్ట్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మద్యం ఉత్పత్తి చేయించింది. నిధుల లావాదేవీల వివరాల్ని విచారణా బృందాలు సేకరించాయి. ఎస్పీవై ఆగ్రోలో పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఆర్జించినట్లు చూపిన రోహిత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి అనంతరం వీటిని డీకార్ట్ లాజిస్టిక్స్ లోకి మళ్లించారు. ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్ధి కల్పించేందుకు ఈ రకమైన ముసుగులు తొడిగారు. డీకార్ట్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కిరణ్ కూడా టెక్కర్ ఇన్నోవేషన్స్, టెక్కార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు.
బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేటు ఏజెన్సీ నుంచి తీసుకున్నారు. వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన ముడుపుల్ని లెక్కించి సరైన సమయంలో వాటిని కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అందడంలో సహకరించారు. ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజ్ కెసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అని సిట్ గుర్తించింది. కనీస మూలధన పెట్టుబడితో డమ్మీ కంపెనీ సృష్టించారు. ఇలాంటి గొలుసు కంపెనీల ద్వారా ఆదాన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలతో సబ్లీజులు తీసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలకు ప్రతినిధులుగా ఆదాన్ డైరెక్టర్ కె శ్రీనివాసులు, రాజ్ కెసిరెడ్డి వద్ద పనిచేసే బొల్లారం శివకుమార్లను నియమించారు. అక్కడ సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించి దుకాణాల్లోకి తెచ్చారు. లక్ష్యాలు నిర్దేశించి అమ్మకాలు పెంచారు. తమ బ్రాండుకు మాత్రమే గరిష్ట ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదు ఎస్పీవై డిస్టిలరీ ఖాతాల్లో జమైంది. తర్వాత ఈ మొత్తాన్ని నిర్దేశించిన డొల్ల కంపెనీలకు మళ్లించారు. అక్కడ ఆర్థిక వ్యవహారాలు చూసేవారికి ఈ డొల్ల కంపెనీల ఖాతా నెంబర్లిచ్చి అందులో జమయ్యేలా చూశారు. తద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. డిస్టిలరీల కార్యకలాపాల్ని కూడా మద్యం మాఫియా తమ చేతుల్లోకి తీసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కాఫీ షాప్ లో పనిచేసే పురుషోత్తంను లీలా డిస్టిలరీస్ కు చెందిన గోవా యూనిట్ లో నియమించింది. ఈ ముఠా సూచనలకు అనుగుణంగా ఆయన అక్కడ పనిచేస్తూ నాసిరకం బ్రాండ్లను పంపిణీ చేసేవారు. లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ విస్కీ వీటిలో ఒకటి. గొలుసు కంపెనీల ఖాతాలకు నగదు మళ్లించడంలో పురుషోత్తం కీలక పాత్ర పోషించారు. కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచనలకు అనుగుణంగా సీనియర్ రాజకీయ నేతలకు లంచాల సొమ్ము చేరవేశారు. సుమారు 27 లక్షల కేసుల కల్తీ మద్యాన్ని విక్రయించడం ద్వారా లీలా డిస్టిలరీస్ 459 కోట్ల ఆదాయం సాధించింది. ఇందులో అధిక మొత్తం లంచాల రూపంలో గొలుసు కంపెనీల ద్వారా రాజకీయ నేతలు, ఇతర సీనియర్ అధికారులకు చేరింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కు చెందిన జయమురుగన్, మాతప్పన్ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ప్రకాష్, రాజశేఖర్ రెడ్డి సంప్రదించారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి దగ్గరి వాళ్లమని పరిచయం చేసుకుంటూ మద్యం అమ్మకాలకు సంబంధించి లంచాలు చెల్లించాలని, లేదంటే పరిశ్రమను సబ్లీజుకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో 2019 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 16 కోట్ల చెల్లింపుల్ని ఆపేశారు. కమిషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పెరల్స్ డిస్టిలరీ, బీవీఎస్ డిస్టిలరీ ఇతర సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. వాటికే ఆర్డర్లు తగ్గించారు. అమ్మకాలు గణనీయంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగానే మార్కెట్ నుంచి తొలగించారు. తమ మాట వినకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు. సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా ఒత్తిడి తెచ్చిందని ఆర్థోస్ బ్రేవరీస్ ప్రతినిధులు భగత్ సింగ్, శ్రీనివాస్ వెల్లడించారు. ఖజురహో లాగర్, ఖజురహో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను ఆర్థోస్ కంపెనీ సరఫరా చేస్తోంది. షరతులకు తలొగ్గకపోతే ఉత్పత్తుల్ని బ్లాక్ చేస్తామని మద్యం మాఫియా ఆర్థోస్ బ్రేవరీస్ ప్రతినిధుల్ని బెదిరించింది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి తుపాకీతో బెదిరించి కేసుకు 50 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆర్థోస్ బ్రేవరీస్ ఒప్పందం చేసుకుంది. ఖజురహో అల్ట్రా బ్రాండ్ను పరిచయం చేయాలని, ఒక్కో యూనిట్ ధర 270 నుంచి 370 ఉండేలా చూడాలని మాఫియా నిర్దేశించింది. ఆర్థోస్ బ్రేవరీస్ సంస్థ 220 కోట్లకు పైగా విలువైన 44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. ఇందులో పెద్ద మొత్తాన్ని లంచంలా మద్యం మాఫియాకు మళ్లించారు. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వీటి ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలను నియంత్రించుకుంటే ఇళ్లలోని మహిళలను కూడా దూషించే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. తెలుగు వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు ప్రజలు తనపై చూపిన అభిమానంతోనే నాడు సైబరాబాద్ నిర్మాణం, నేడు అమరావతి నిర్మాణం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. 2047 కల్లా అమరావతి, హైదరాబాద్ నగరాలు దేశంలోనే తొలి 2 స్థానాల్లో ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగు భాషను గౌరవించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మీడియాపైన, మనందరిపైన ఉందని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. నేను ఒక విజన్ రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని 96-97 ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ, ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను.
శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని 24 గంటల్లో అందుకోగలుగుతున్నాం. అది చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం, ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంపీ మల్లు రవితో కలిసి పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు దశాబ్దాల నుంచి అడవులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుకు ఇందిరా సౌర గిరిజల వికాస పథకం సహకారం కానుందని అన్నారు. పథకం లబ్ధిదారులైన రైతులతో ముఖ్యమంత్రి చేపట్టే ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాట్లను, హెలిప్యాడ్ నిర్మాణ పనులను, బహిరంగ సభ, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు, బందోబస్తు వంటి అంశాలను భద్రతా సిబ్బందితో కలిసి మంత్రి పరిశీలించారు. గిరిజనుల సంక్షేమం కోసం 12,600 కోట్ల రూపాయలతో పథకం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 6 లక్షల ఎకరాల గిరిజనులకు సంబంధించిన భూములు ఎంపిక కావటం వల్ల 2.10 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి మాచారం గ్రామానికి చేరుకొని ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ప్రారంభిస్తారని జూపల్లి వివరించారు. నల్గొండ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్లపై రాష్ట్ర వైద్య మండలి దాడులు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కొందరు నకిలీలు డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా రోగులకు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వైద్యులపై నల్గొండ 1 టౌన్ పిఎస్లో 3 కేసులు, 2 టౌన్ పిఎస్లో 4 కేసులు, మునుగోడు ఠాణాలో 2 కేసులు, తిప్పర్తిలో 5 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య మండలి తెలిపింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. నకిలీ వైద్యులను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 3 తరాలను పొట్టన పెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కవర్లలో చుట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు అందర్నీ కలిసివేశాయి. మహానగరంలో ఊహించని ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 3 తరాల్ని అగ్గి బలి తీసుకుంది. చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 150 సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు ప్రహ్లాద్ మోదీ తాత నగరానికొచ్చారు. గుల్జార్ హౌస్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. తండ్రి పూనం చంద్ నుంచి వారసత్వంగా ప్రహ్లాద్ మోదీ, రాజేంద్ర కుమార్ మోదీ సోదరుడు వ్యాపారాన్ని విస్తరించారు. దేశ విదేశాల నుంచి ముత్యాలు దిగుమతి చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి పండుగలు, వేడుకలు నిర్వహిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారు. గుల్జార్ హౌస్ చౌరస్తా సమీపంలోని 2 అంతస్తుల భవనంలోని కింది భాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. పై 2 అంతస్తుల్లో కుమారుడు, మనువళ్లతో కలిసి ఉండేవారు. ప్రహ్లాద్ మోదీకి 4 సంతానం. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అత్తాపూర్లోని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారారు. 2 కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. రాజీవ్ నగర్, సనత్ నగర్ లో వారు నివాసం ఉంటున్నారు. ప్రహ్లాద్ మోదీ చిన్న కుమారుడు పంకజ్ మోదీ భార్య, 3 పిల్లలతో తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఉత్తరాది నుంచి వచ్చే బంధుమిత్రులతో ఇల్లంతా నిత్యం సందడిగా ఉండేదని స్థానికులు తెలిపారు. అక్కడే పుట్టి పెరిగిన ప్రహ్లాద్ మోదీకి పాతబస్తీ ప్రాంతమంటే ఎనలేని మమకారం. కుమారులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. కాలికి దెబ్బ తగలడంతో కొద్ది కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. నడవలేని పరిస్థితిలో బయటకు వెళ్లలేకపోతున్నారు. అత్తాపూర్లో బంధువుల ఇంట జరిగిన వేడుక కోసం కుమార్తెలు, మనుమళ్లను పిలిపించారు. వేసవి సెలవులు కావడంతో తండ్రి కోరిక మేరకు 2 కుమార్తెలు తమ బిడ్డలతో కలిసి అక్కడే ఉండిపోయారు. ఇల్లంతా సందడిగా మారడంతో మనుమళ్లతో సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో కుటుంబమంతా చిక్కుకున్నారు. బయటపడే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరారు. ఘోర ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో సహా ఆయన కుమారుడు, 2 కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు మరణించడం పెను విషాదం నింపింది. కుటుంబమంతా మృత్యువుడికి చేరడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ
దుర్ఘటనలో చనిపోయిన 17 మంది మృతదేహాల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతదేహాల్ని తెల్లటి వస్త్రాల్లో చుట్టి తీసుకొస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబానికి కోలుకోలేని దుఃఖాన్ని మిగిల్చాయి. గుల్జార్ హౌస్ లో జరిగిన ప్రమాదంలో మంటల ధాటి కంటే ప్రమాదం వల్ల కమ్ముకున్న పొగ వల్లే 17 మంది విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం అనంతరం ఒక్కో అంబులెన్స్ లో 2 మృతదేహాల్ని నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే బాధిత కుటుంబీకుల ఇళ్లకు చేర్చారు. అనంతరం 17 మంది మృతదేహాల్ని పురాణాపూల్లోని శ్మశాన వాటికలో దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. దేశంలో బాంబు పేలుళ్ల కోసం ఉగ్రవాదుల కుట్రను ఆదిలోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. అహిం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉన్ రెహమాన్తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. సమీర్ లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగించారు. ఆ సంస్థకు సిరాజ్ నంబర్ 1గా, సమీర్ నంబర్ 2గా వ్యవహరించారు. సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్ర కుట్రల కోసం వీరికి మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం లభించింది. 2 యువకులు దేశంలో పేలుళ్లకు పథక రచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు. అందుకోసం పొటాషియం క్లోరేట్, సల్ఫర్ తదితర పేలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. పేలుడు పదార్థాల తయారీపైన ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలోనే ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వీరి కుట్రను భగ్నం చేశారు. నిందితులిద్దరికీ విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాల, ఉడా కాలనీ, చెంచుపేట ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ముందుగా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యాన్ని గమనించి సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఆయా వీధుల్లో తిరుగుతూ ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైస్ కార్డ్ సర్వీసుల గురించి రకరకాల అనుమానాలు, చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నాం కొన్ని సంవత్సరాలపైన తీసుకొచ్చారు. కొత్తగా పెళ్లైన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డు స్ప్లిట్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కార్డు ఇవ్వాలి. ఒంటరి మహిళలకి ఇమీడియట్ గా కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా 80 సంవత్సరాలు దాటిన పెద్దలకి, వృద్ధులకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి రావడం లేదు, ఐరిస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మినహాయింపు ఉంది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు మేము గుర్తించింది 6,74,000 మంది. వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ వర్తించదు. దానికి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు కోసం సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. పబ్బాపురం వద్ద 125 ఎకరాల్లో మహానాడు బహిరంగ సభ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు ఏర్పాట్లపై సమావేశమై చర్చించిన మంత్రుల సమన్వయ కమిటీ మహానాడును కన్నీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. 3 రోజుల పాటు జరిగే మహానాడును విజయవంతం చేయాలని సమావేశానికి హాజరైన టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. మహానాడు ఏర్పాట్లపై 13 కమిటీలు వేసినట్లు పల్లా శ్రీనివాస్ చెప్పారు. మహానాడులో మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, 3వ రోజు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. జాన్ పహాడ్ ఎత్తిపోతల పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఏజెన్సీ నిర్వాహకులపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి పాలక్కీడు మండలం బెట్టేతండాలో జాన్ పహాడ్ ఎత్తిపోతల పనులను పరిశీలించారు. 270 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జాన్ పహాడ్ ఎత్తిపోతల పనులు నత్తనడకన సాగుతున్నాయని మంత్రి మండిపడ్డారు. జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి మా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఈ పనులు అయితే పురోగతి ఇది అసంతృప్తిగా ఉన్నది నాకు. ఓకే, నేను సిఈ గారు మీకు కాంట్రాక్టర్కి చెప్తున్నా, ఇట్లయితే కుదరదు. నేను పోయిన సంవత్సరానికి ఈనాటికి అంత నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తలేదు. 270 కోట్లతోని పనులు పురోగతులు ఉన్నాయి. వారు నవంబర్, డిసెంబర్ అంటున్నారు. నవంబర్లో పూర్తి చేయాలి. నవంబర్లో పూర్తి చేయకుండా మాత్రం మంచిగా ఉండదు.
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి భరోసాగా నిలిచారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక వైద్య విద్యకు ఆర్థిక సాయం అందించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంకను ఎంబీబీఎస్ చదివించిన బీఆర్ఎస్ అధినేత పీజీ చదువులకు కూడా సాయం అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్కు పెళ్లి నిశ్చయమైన విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. మాతృభాషను ప్రోత్సహించడం, ప్రాధాన్యత ఇవ్వటం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాథమిక కర్తవ్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాతృభాష పరిజ్ఞానం తప్పనిసరి చేయడం ఈ దిశగా మంచి చొరవగా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు నివాసంలో తెలుగు భాషా పరిరక్షణ సంఘం అధ్యక్షులు సహా ఉభయ తెలుగు రాష్ట్రాల భాషా ఉపాధ్యాయ సంస్థలకు చెందిన నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు భాషకు ప్రోత్సాహం అందించే దిశగా చొరవ తీసుకోవాలని ఆయనను విన్నవించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్తో ఫోన్లో మాట్లాడిన వెంకయ్య పరిపాలనా భాషగా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. జాతీయ నూతన విద్యా విధానం స్ఫూర్తితో మాతృభాషను ప్రోత్సహించుకునేందుకు రాష్ట్రాలన్నీ చొరవ తీసుకోవాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారంలో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని కాపాడటానికి ముందుకు రావాలంటూ 8 బీజేపీయేతర రాష్ట్రాలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. గవర్నర్లకు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువులు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్ సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు. రాజ్యాంగంలో 143వ అధికరణ కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి 13న సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు సంధించడాన్ని గుర్తు చేశారు. బిల్ను గవర్నర్ రిజర్వులో ఉంచిన వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన కీలక తీర్పును ప్రశ్నించడమే రాష్ట్రపతి ఉద్దేశమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యాల్లో కేంద్రం అనవసర జోక్యం చేసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ధృవీకరిస్తుందని స్టాలిన్ వెల్లడించారు. ఈ తీర్పును నీరుగార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్నలు ఉంచారని ఆరోపించారు. ఈ తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయ పోరాటంలో అందరూ కలిసి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ చెబుతున్న అబద్దాలను బయటపెట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయన్నారు. అయితే చైనా నుంచి అరువు తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలను పాక్ ఉపయోగించలేదన్నారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్, గగనతల దాడులు కేవలం పీఓకేకు పరిమితమయ్యాయని, ఆపరేషన్ సింధూర్లో పాక్లోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలను నాశనం చేశామన్నారు. దీంతో ఉగ్రవాదంపై దాయాది దేశం చేసిన అబద్ధపు ప్రచారం బహిర్గతమైందని అమిత్ షా చెప్పారు. పాకిస్తాన్లోని అనేక స్థావరాలపై మన వైమానిక దళం ఖచ్చితమైన దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిందని తెలిపారు. సరిహద్దు భద్రతపై చరిత్ర రాస్తే ఆపరేషన్ సింధూర్ సువర్ణాక్షరాలతో లిఖిస్తారని షా వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు గాను అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా మహిళా కమిషన్ చైర్పర్సన్తో పాటు ఓ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలీ ఖాన్పై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు ఆయనను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్లు జరిగింది జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదని, దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వారు క్షేత్రస్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలని, లేదంటే అది వంచనే అవుతుందని రాసుకొచ్చారు. అలీఖాన్పై నమోదైన కేసుల గురించి పరిశీలిస్తున్నామని అశోకా విశ్వవిద్యాలయం తెలిపింది. సోనిపట్లోని అశోకా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. హమాస్పై ఒత్తిడి పెంచి బందీలను విడుదల చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గత రాత్రి గాజా పట్టీలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 103 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఖాన్ యూనిస్ నగరం లోపల చుట్టుపక్కల జరిగిన దాడుల్లోనే దాదాపు 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలు ఇళ్లు, శిబిరాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
జబాలియాలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో 7 చిన్నారులు, ఒక మహిళ సహా 10 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. హమాస్ చెరలోని బందీల విడుదలతో పాటు పాలస్తీనియన్లు దక్షిణ గాజాకు పరిమితం చేయాలన్న లక్ష్యంతో శనివారం ఇజ్రాయెల్ గిడియన్ చారియట్స్ పేరుతో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించింది. పెద్ద ఎత్తున దళాలను రంగంలోకి దింపి భూతల దాడులను ముమ్మరం చేసింది.